ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం స్పాత్ నెంబర్ గ్రామంలోని కొందరు ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 కుటుంబాలకు వెళ్లే మిషన్ భగీరథ పైప్ లైన్ 3 ఏళ్ల కిందట సీసీ రోడ్లు వేయడంతో పూర్తిగా పాడైపోయింది. వాటి కింద పైప్ లైన్ ఉండిపోవడంతో నీరు రాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో నీటి కోసం ట్యాంకులో పైపులు వేసి గ్రావిటీ ద్వారా ఇళ్లలోకి తెచ్చుకుంటున్నారు. అందుకోసం రోజు ట్యాంకు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రస్తుతం 7 పైపులు ట్యాంకులో వేయగా 10 కుటుంబాలకు చెందిన వారు నీటిని పట్టుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మా విలేజ్ లో వాటర్ సమస్య బాగా ఉండడం వల్ల ముందు మిషన్ భగీరథ వాటర్ కి నీటి పైప్ లైన్ బాగానే ఉంటుండే. కాకపోతే రోడ్ వేయడం వల్ల దాని పైప్ లైన్ అనేది చెడిపోవడం జరిగింది. అందువల్ల నీటి కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల మేము ఇట్లా ట్యాంకీకు పైపులను అమర్చి నీటిని ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల నీరు వృధా పోకుండా ఇలాంటి నెలలను కూడా మేము అమర్చుకుంటున్నాం.